నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆర్జీల వెల్లువ. సబ్ డివిజన్ పట్టణ పరిధిలో 23 ఆర్జీలు స్వీకరించిన అధికారులు. వీటి తక్షణ పరిష్కారానికి అధికారుల చర్యలు. లక్షకు దగ్గరగా బంగారం ధరలు. పెరుగుతున్న ధరల్ని చూసి ప్రజలు బెంబేలు. అక్షయ తృతీయకి ఏ రేటు ఉంటుందోనన్న ఆందోళనలో మహిళలు. పెరుగుతున్న బంగారు ధరలపై ఎస్ న్యూస్ ప్రత్యేక రిపోర్ట్. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 14 ఆర్జీలు వచ్చాయి. వీటిని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన 6 ఆర్జీలు వచ్చినట్టు తెలిపారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి డివిజన్ వ్యాప్తంగా మొత్తం 14 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చిన 14 అర్జీల్లో రెవెన్యూకు సంబంధించి 6, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 4, R&B శాఖకు సంబంధించి 1, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు ఆమె తెలిపారు. వీటిని తక్షణ పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలియజేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇటీవల రిటైర్ అయిన పెన్షన్లు కొంతమంది కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలను కలిగించడం మినహా రాష్ట్ర ప్రభుత్వం అందరి పెన్షన్లకు సంబంధించి ముఖ్య ఆర్థిక ప్రయోజనాలు ఒకటి కూడా ఆశించిన విధంగా ఇవ్వలేదు. పెన్షనర్లలో చాలామంది 70 మరియు 75 వయసు పైబడ్డవారే. గత సంవత్సరంలో మాతో ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు. ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు అందరూ వచ్చే సంవత్సరం ఉంటారని గ్యారంటీ లేదు. ఇటువంటి పరిస్థితులలో మాకు రావాల్సిన న్యాయమైన బకాయిలు ఇవ్వకపోవడంపై మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వైద్య ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మందుల ధరలు అందుబాటులో లేవు. మాకు రోజులు గడవడం కష్టంగా ఉన్నది. ప్రజా సమస్య పరిష్కార వేదికలో రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా పెన్షన్లో ముఖ్యమైన కింది సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. పెన్షనర్స్ ఎరియర్స్ అనేది గత 7 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వటం లేదు. అదే విధంగా జనవరి 24వ సంవత్సరం జనవరి, జూలై తర్వాత మరియు జనవరి 25వ సంవత్సరానికి డిఏలు కూడా మాకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ మాకు ఇవ్వటం జరగలేదు. అదేవిధంగా అంతకుముందు మాకు ఎరియర్స్ అన్నది కూడా ఇవ్వలేదు. అవి కూడా ఇవ్వమని మేము కోరుతున్నాము. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 9 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిలో ఎక్కువగా సర్వే రిలేటెడ్ ఆర్జీలు ఉన్నాయని తెలిపారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 9 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలియజేశారు. వీటిలో 7 అర్జీలు కేవలం సర్వే రిలేటెడ్గా వచ్చినవేనని ఆయన చెప్పారు. వీటిని సర్వేయర్ ద్వారా ఆ గ్రామ పంచాయతీ సర్వేయర్లకు పంపించి పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే మరొకటి పెన్షన్స్ డిఏ రావాలని ఒక అర్జీ వచ్చినట్టు చెప్పారు. అలాగే తోట దయామణి తనతో పాటు మరికొందరు నందివెలుగు గ్రామంలో మురుగునీరు పారుదల గురించి అర్జీ ఇచ్చారని ఆయన చెప్పారు. వీటిని వెంటనే పరిశీలించి పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 అర్జీలు అందినాయి. అందులో 7 ఎక్స్క్లూజివ్గా సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. 7 అర్జీలు కూడా. అట్లాగే ఒక అర్జీ వచ్చేటప్పటికి పెన్షనర్స్ డిఏ కావాలని చెప్పేసి ఒక మెమరాండం లాగా ఇచ్చారు. ఇది కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం. అట్లాగే నందివెలుగు నుంచి తోట దయామణి అట్లా గ్రామస్తులు కొంతమంది మురుగునీరు పారుదల సరిగ్గా లేదని చెప్పేసి దాని బౌండరీ ఫిక్స్ చేసి మురుగునీరు పారే విధంగా ఒక ప్రయత్నం చేయమని కోరారు. ఇది ఎంపీడీఓ గారితో మాట్లాడి సర్వే కూడా చేయించి ఆ సమస్య పరిష్కరిస్తాం. సర్వే రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ మండల సర్వేయర్ ద్వారా విలేజ్ సర్వేయర్కి పంపించి అక్కడ ఎలాంటి సర్వే అవసరం ఉందో అది చూసి కంప్లీట్ చేస్తాం. అన్నీ వచ్చిన 9 అర్జీలు కూడా సకాలంలో పరిష్కరిస్తాం. 2013-16 మధ్యలో నా భూమి నా 3వ కుమారుడు రికార్డులలో వాడి పేరు మార్చుకున్నాడు. అది నాకు 2016లో తెలిసింది. అప్పుడు నేను కలిసా అప్పుడున్న వారిని, అప్పుడున్న తహసీల్దార్ గారిని. వారు సరి చేస్తామని అది ఇది అన్నారు. అప్పటి నుంచి నాకు న్యాయం జరగల. వాడి స్వాధీనంలోనే ఉంటుంది. నాకు ఇతరత్ర ఏం లేదండి ప్రాపర్టీ.
అప్పుడు వీరికి ఎనవెన్స్కి అర్జీ పెట్టుకుంటే గ్రీవెన్స్లో వీరి రికార్డు ప్రకారం పరిశీలన చేసి ఊరికి ఎంక్వైరీ చేసి నాది అని చెప్పి నాకు రికార్డు తెప్పించేసాడు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల క్రితం తెనాలిలో నిరసన శాంతి ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజన సింహాను మైనార్టీ నాయకులు కలిసి మెమోరాండం అందించారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మైనార్టీలు ఇటీవల చేసిన నిరసన శాంతి ర్యాలీ నేపథ్యంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజన సింహకు మెమోరాండాన్ని అందజేశారు. ముస్లిం మైనార్టీ సభ్యులు ఇచ్చిన మెమోరాండం తీసుకున్న సబ్ కలెక్టర్ సంజన సింహ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలే కాక దళిత లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాగర్, బౌద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఈ వక్ఫ్ చట్ట సవరణ గురించి ఏదైతే 2025లో మనకి అమెండ్మెంట్ అయిందో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ని అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడంకి సబ్మిట్ చేసి మేడం ద్వారా మనం గవర్నమెంట్కి కూడా రాస్తాము అని. సో దాని ద్వారా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏవైతే ఇబ్బందులు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. 21 ఏప్రిల్ తారీఖు సోమవారం ఉదయం మన ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం మన రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఆ యొక్క చట్టానికి నిరసనగా మనం 19 ఏప్రిల్ నాడు శుక్రవారం నాడు కుల మతాలకు అతీతంగా మన తెనాలి చరిత్రలో విని ఎరుగని రీతిలో కుల మతాలకు అతీతంగా ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే అవ్వడం వల్ల సెలవు అవడం వల్ల మేడం గారికి ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే సోదరులారా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం సవరణ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా రూపొందించిన మాట వాస్తవం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 ఏ మతాలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు వారే సంరక్షించుకునే వారే మేనేజ్మెంట్ చేసుకునే హక్కుల్ని, అలాగే ఆర్టికల్ 30A ప్రకారం ఈ యొక్క 4 సవరణలు ఇది డైరెక్ట్గా ఢీకొంటుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మిత్రులారా, కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, జాతులకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా భారత రాజ్యాంగం అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఆర్టికల్ 14 అనేటువంటి సమానత్వాన్ని సూచిక చెప్తూ ఉంది. కుల మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేసుకోవాలని ముందుకు వెళ్తామని చెప్తూ ఉంటుంది. ఆర్టికల్ 19(1)C ప్రకారం సంఘాలు ఏర్పాటు చేసుకోమని చెప్తూ ఉంది. అలాగే మత స్వేచ్ఛ అనేటువంటిది ఆర్టికల్ 25 మరి 26 ప్రకారం ఆ కార్యక్రమాలు చేసుకుంటే మతానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థల ప్రకారంగా కానీ వారి పూర్తి ఆధిపత్యం అనేటువంటిది ముందు ఈ యొక్క చర్యలు మొత్తం తప్పు అని చెప్తూ మరి మెమోరాండం ద్వారా ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆవిడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క వ్యతిరేకతని చాటి చెప్పడానికి ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి భిన్నత్వం, ఏకత్వం అనేటువంటి చాటే విధంగా ప్రజా సంఘాలు చాటే విధంగా, అదేవిధంగా ఈ గ్రామాల నుంచి కూడా ఎంతోమంది యువత బయటకు వచ్చి ఈ రోజున ఇది తప్పు అని చెప్తా ఉన్నారు. బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో మహిళల్లో ఆందోళన మొదలైంది. అక్షయ తృతీయ మరో 10 రోజుల్లో వస్తుండటంతో ఒక కాసు బంగారం కూడా కొనే పరిస్థితి లేదు. రేట్లు తగ్గుతాయనుకుంటే రోజు రోజుకి రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. పెరిగిన ధరలపై ఎస్ న్యూస్ రిపోర్ట్. మహిళలకు ఎంతో ఇష్టమైనది బంగారం. ఆ బంగారం ఇప్పుడు కొనలేని పరిస్థితికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఎవరు ఊహించనంతగా పెరగటమే ఇందుకు కారణం. ఇప్పటికీ తులం బంగారం ధర 92,000 మార్కు దాటి రికార్డు సృష్టించింది. ఆదివారం బంగారం ధరలు మరికాస్త పెరిగి పసిడి ప్రియుల కంటనీరు పెట్టించింది. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే ₹1,00,000 దగ్గర పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే పసిడి ధర ఇంకా దూసుకుపోతోంది. ఇవాళ రేపు కూడా ఈ గోల్డ్ ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి అనుకున్నట్లుగానే బంగారం ధర కొనసాగుతోంది. సోమవారం నాడు కూడా బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు ₹950 మేర ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹99,500 చేరింది. దాదాపు 15 రోజుల్లోనే ₹7,130 మేర ధర పెరిగింది. బంగారం ఎడాపెడా పెరగటానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని అంటున్నారు.
బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 99,500 రూపాయలుండగా 22 క్యారెట్ల ధర 97,510 రూపాయలుగా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 99,500 రూపాయలుండగా 22 క్యారెట్ల ధర 97,510 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 98,500 రూపాయలుండగా 22 క్యారెట్ల బంగారం ధర 90,300 రూపాయలుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 98,350 రూపాయలుండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 90,150 రూపాయలుగా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 98,350 రూపాయలుండగా 22 క్యారెట్ల బంగారం 90,150 రూపాయలుగా ఉంది. చెన్నైలో చూస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 98,350 రూపాయలుండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90,150 రూపాయలుగా ఉంది. ఇప్పుడే ఇలా ధరలు కొనసాగుతుంటే అక్షయ తృతీయ నాటికి బంగారం ధరలు ఏ విధంగా ఉంటాయన్నది ముఖ్యంగా మహిళలు ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు బంగారపు వస్తువు ఏదన్నా చేయించాలన్నా బంగారం కొనే పరిస్థితి లేదని అంటున్నారు. ఇది ఇలా ఉండగా బంగారం ధరలు వ్యాపారస్తులను కూడా భయపెడుతున్నాయి. ఇంతకుముందు కొనుగోలుదారులతో షాపులు కాస్తో కూస్తో రద్దీగా ఉండేవని, ఈ వారం 10 రోజుల నుంచి బంగారంపై జరుగుతున్న ప్రచారం కస్టమర్లను అయోమయానికి గురిచేస్తున్నాయని వ్యాపారస్తులు అంటున్నారు. ఒక్కసారిగా 1,00,000కు చేరుకోవటంతో వ్యాపారాలు ఎలా ఉంటాయో చూడాలని కూడా వ్యాపారస్తులు అంటున్నారు. బంగారం రేటు పెరగడం మూలాన వ్యాపారాలు బాగా తగ్గిపోయినాయి. రోజుకి 5 బేరాలు 6 బేరాలు చొప్పున అమ్ముతున్నాము. రోజుకి 20-30 బేరాలు అమ్మే వ్యాపారం రోజుకి 5-6 బేరాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రేటు ఇంకా పెరిగిద్దని చెప్పి బాగా టాక్ అయితే వచ్చేస్తుంది. ఈ రైతువారి కానీ మన తెనాలి వ్యాపారం అంతా కూడా రైతువారి మీద ఆధారపడి ఉంటుంది. రైతువారి అసలు కొనలేని పరిస్థితిలో అయిపోయింది బంగారం వ్యాపారం. ఈ పెద్ద వాళ్ళు అంటే పెద్ద సిటీస్ ఇటుకి వెళ్ళిపోతారు. ఈ తెనాలి బంగారం వ్యాపారం బాగా ఇబ్బంది కలుగుతూ ఉంది. బంగారం పనిచేసే వర్కర్స్ ఇల్లు కూడా జరగలేని పరిస్థితిలో ఉంది. రాబోయే అక్షయ తృతీయ కూడా ఏ విధంగా ఉండిద్దనే సందేహంలోనే ఉన్నాము మేము కూడా. అది కూడా బాగా ఇబ్బంది కలిగించేలానే ఉంది. ఈ రేటు చూస్తామంటే ఇంకా రేటు భారీగా పెరిగిద్దని చెప్పి అంచనాలు ఉన్నాయి. బిస్కెట్ వచ్చేసరికి 10 గ్రాములు 12,500 రూపాయలు అయిద్దని చెప్పి బాగా వినికిడి అది బాగా జరుగుతుంది. బంగారం పెరగడానికి కారణం ఈ ట్రంప్ ఈ చైనా వాళ్ళు బాగా టారిఫ్లు పెంచేసేసారు. ఇప్పుడు మొత్తం బంగారం మీదకి వచ్చేస్తున్నారు ఇన్వెస్టర్లు అందరూ. దాని మూలన బంగారం రేటు ఇంకా హైప్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి వినికిడి జరుగుతూ ఉంది. బంగారం ధరలు విపరీతంగా పెరిగినాయండి. యాక్చువల్గా కొంచెం చిన్న మధ్యతరగతి వాళ్ళకి చాలా భారమైంది. కొనటం కూడా బాగా తగ్గిపోయింది. ఇది ఇంటర్నేషనల్ ప్రైసింగ్లో ఉంటుంది కాబట్టి యాక్చువల్ లోకల్ మార్కెట్లో కూడా ఎవరు ఏం చేయలేరు. ఇండియాలో కూడా ఇండియన్ గవర్నమెంట్ చేతిలో కూడా లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్ దానికి సంబంధించిన రంగం స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ కానీ ఆయిల్ కానీ డాలరైజేషన్ వల్ల బాగా ఒడిదుడుకులకు లోనవుతుంది. దానివల్ల కొంచెం మధ్యతరగతి వాళ్ళకి బాగా భారమైంది గోల్డ్ కొంటాం. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో ఈ షాప్ చూస్తే ఇంకా మనం యాక్చువల్గా విపరీతమైన రష్గా ఉండేది. బిల్లింగ్కే దాదాపుగా 2 గంటలు టైం పట్టేదేమో. అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అందరికీ అని చెప్పొచ్చు. రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. తగ్గితే బాగుంటుంది. మా అమ్మాయికి బ్రాస్లెట్ తీసుకుందామని వచ్చానండి. రేట్లు పెరగటం వల్ల కొనలేం కదా ఎక్కువ. అదే తక్కువ రేట్లు ఉంటే గోల్డ్ కొంచెం ఎక్కువ కొనుక్కోగలుగుతాము. తగ్గితేనే బాగుంటుంది. ఈ 4-5 ఇయర్స్గా గోల్డ్ రేట్ పెరిగింది. ఎంత పర్సంటేజ్ పెరిగిందో చూస్తే ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. బట్ కామన్ పర్చేస్ పవర్ అంత ఎఫెక్టివ్గా పెరగలేదు. దానివల్ల అందరూ ఎఫోర్డ్ చేయడానికి చాలా కష్టమైపోయింది. ఇప్పుడు ఇంత హైక్ అయిన తర్వాత రేపు అక్షయ తృతీయ ఉంది. జనాలు ఎఫోర్డ్ చేయలేని స్టేజ్కి వచ్చేసేయటం వల్ల చాలా సేల్స్ తగ్గినాయి. బట్ ఎప్పుడైనా మనం ఎప్పుడైనా గోల్డ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తాం. ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీరు రియల్ ఎస్టేట్లో పెట్టి ఉంటే దానికన్నా గోల్డ్లో బెటర్ రిటర్న్స్ వచ్చినాయి. ఫ్యూచర్లో వస్తాయని మేము చెప్పలేం కానీ బట్ డెఫినెట్లీ అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ బాగా తగ్గిపోయి గోల్డ్ సామాన్యులకి అందుబాటు ధరలో లేకుండా వెళ్ళిపోయింది. ఇది ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది చెప్పలేకపోవచ్చు. కానీ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ అవ్వటం అని మాత్రం డెఫినెట్గా కనిపిస్తుంది. అక్షయ తృతీయ వస్తుంది.
అక్షయ తృతీయకి మేము ముందు అనుకున్న ప్రకారం ఇప్పుడు ఉండే స్టేజ్లో లేదు. ఎందుకంటే రేట్ పెరిగిపోయి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అందరూ వాళ్ళ బడ్జెట్లో ఇదివరకు ప్లాన్ చేసుకుని ఏ ఐటమ్ రాదు. రింగ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు అది అవుట్ ఆఫ్ బడ్జెట్కి వెళ్ళిపోతుంది. చైన్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చిన్న చైన్ అయిపోతుంది. ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా పర్చేస్ మీదే పడుతుంది. బట్ ఫ్యూచర్లో ఇంకా ఎంతవరకు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేకుండా ఉంది. పట్టణంలోని తెలుగు యువత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని ఆదివారం రాత్రి నందులపేటలోని జెండా చెట్టు రోడ్లో గల తెలుగు యువత కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కొల్లూరు శ్రీధర్ యూత్ పాలడ్కు ప్రణీత్ మిత్ర బృందం పర్యవేక్షించింది. స్థానిక నందులపేటలోని జెండా చెట్టు బజార్లో తెలుగు యువత కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాకమాను కనకరాంబాబు, టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు గుమ్మడి ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొల్లూరు శ్రీధర్, పాలడుగు ప్రణీత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పాల కన్నా, కొసరాజు సన్ని, దినేష్, రావి కార్తీక్, నాగమోతు, నవీన్, జితీష్, దేవినేని రవికుమార్, పాములపాటి బ్రహ్మం, చిట్టిబాబు, గోపికృష్ణ, అన్వేష్, గౌతమ్, పాలడుగు హనీత్, హర్ష, రాకేష్, జగదీష్, ప్రకాష్, మిల్సి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాలు ఎన్ని మా తెలుగు యువత నాయకుడు కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మా నాయకుడు ఆలపరాజు ప్రసాద్ గారి నాయకత్వంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నందులపేట తెలుగు యువత కార్యాలయం కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రాజకీయ అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడంలో పాల్గొన్న తెలుగు యువత నాయకులకి, కూటమి శ్రేణులకి, కార్యకర్తలందరికీ ముందుగా చంద్రబాబు నాయుడు గారి తరఫున శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ కానీ, అభివృద్ధి కానీ. తెనాలిలోని స్థానిక శ్యామల రత్నమ్మ మేజర్ డాక్టర్ కాకుమాను ఉల్లకి మెమోరియల్ ఐఎంఏ బిల్డింగ్ లో డాక్టర్ కొడాలి మోహన్ దాస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ దాస్ పేరిట ఇచ్చే బంగారు పతాకాన్ని గుంటూరుకు చెందిన డాక్టర్ ఎం సురేందర్ కి ప్రదానం చేశారు. స్థానిక ఐఎంఏ హాల్లో ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ కొడాలి మోహన్ దాస్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కావూరి అనిల్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి మోహన్ దాస్ పేరు మీద ఉన్న బంగారు పథకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ సురేంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి మోహన్ దాస్ స్మారక ఉపన్యాసం డాక్టర్ సురేంద్ర చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ పావని ప్రియాంకలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చందు సాంశివుడు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఎంఈ సత్యనారాయణ, కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ నీలిమ, డాక్టర్ విజయవాణి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 20th ఏప్రిల్ 2025 ఈ రోజున మనం తెనాలి ఐఎంఏలో మా సభ్యులైన డాక్టర్ కొడాలి మోహన్ దాస్ గారు గుంటూరు మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ వైద్యం అభ్యసించి కొన్నాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ కూడా చేసి ఈ తెనాలి పట్టణం నందు సుమారు 25-30 ఇయర్స్ పేద ప్రజలకు కానీ ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుని వైద్యాన్ని అందించారు. ఆయన ఈ వైద్యమే కాకుండా ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అయిన వ్యవసాయం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ని డాక్టర్ సురేంద్ర గారికి వికాస్ హాస్పిటల్ వాస్కులర్ సర్జన్కి బహుకరించడమైనది. ఈ సందర్భంగా మన శరీరంలో ఉండే బ్లడ్ వెజల్స్ అంటే ఆర్టరీస్, వీన్స్ వాటిల్లోకి సంబంధించిన శస్త్రచికిత్స సంబంధించి ముఖ్యంగా డయాబెటిక్ ఫుట్ కానీ వారికోజ్ వీన్స్ కానీ వచ్చినందుకు దాని మీద
నమస్కారం అండి. ఈరోజు మన తెనాలి ఐఎంఏ హాల్లో మనకి ఇవాళ రెగ్యులర్గా జరిగే సిఎంఈలు ప్రతీ నెల జరుగుతూనే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అలాగే ఇవాళ డాక్టర్ మోహన్ దాస్ గారి స్మారకార్థం ఇవాళ ఆరేషన్ లెక్చర్ గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వికాస్ హాస్పిటల్కి సంబంధించిన మన వాస్కులర్ సర్జన్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. మోస్ట్లీ ఇక్కడ మనకి సిఎంఈలో మీరు చూస్తూ ఉంటారో అధునాతన వైద్య విజ్ఞానాన్ని ఇప్పుడు పంచుకుంటూ ఉంటాము. డాక్టర్స్ అందరూ రెగ్యులర్గా ఇక్కడ కలవటము, మనకి కొత్త కొత్త విధానాలు, వైద్య విధానాలు, సర్జికల్ విధానాలు ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడం, కేస్ స్టడీస్ అంటే నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, సర్జరీ జరుగుతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఇలా డీల్ చేశాము, ఇలా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా పంచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న డాక్టర్స్కి ఏంటి అంటే రెగ్యులర్ యూస్లో మనం చూడని కేసెస్, కొత్త కేసెస్ని కూడా ఈజీగా డీల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ప్రతీ నెల మనకి ఒక సిఎంఈ ప్రోగ్రామ్ జరుగుతూ వస్తుందండి. డాక్టర్ అనిల్ గారు మరియు మన శ్యామ్ గారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ని చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ నెల మిస్ అవ్వకుండా వెళ్తుంది. నేను కూడా ఈ తెనాలి ఐఎంఏలో భాగమైన తెనాలి మండలం మంగళకుదురు గ్రామంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీ గురుదత్త సాయి వజ్ర కవచ పూజ భజన సేవ సమితి భజన కార్యక్రమం నిర్వహించింది. 4వ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవ కార్యక్రమాలను చేపట్టింది. మండల గ్రామమైన అంగళకుదురు గ్రామంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీ గురుదత్త సాయి వజ్ర కవచ పూజ భజన సేవా సమితి శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో 150 భజన కార్యక్రమాన్ని చేపట్టింది. సమితి 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు కె ప్రసాద్, ఎం మహేష్, జి సురేష్, ఎం చంద్రశేఖర్, దత్తులు, వెంకటరమణ, గోపి, కిరణ్, మణి, కె నాగమణి, దుర్గా, ఉమాదేవి, శ్రీ లక్ష్మీ భవాని పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆర్జీల వెల్లువ. సబ్ డివిజన్ పట్టణ పరిధిలో 23 ఆర్జీలు స్వీకరించిన అధికారులు. వీటి తక్షణ పరిష్కారానికి అధికారుల చర్యలు. లక్షకు దగ్గరగా బంగారం ధరలు. పెరుగుతున్న ధరల్ని చూసి ప్రజలు బెంబేలు. అక్షయ తృతీయకి ఏ రేటు ఉంటుందోనన్న ఆందోళనలో మహిళలు. పెరుగుతున్న బంగారు ధరలపై ఎస్ న్యూస్ ప్రత్యేక రిపోర్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.